వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్ ఆఫ్టర్ ఏ వైల్ గ్యాప్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మూవీ రికమెండేషన్స్ చూడడానికి కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఐ మేక్ ఇట్ అడ్జస్టబుల్. అండ్ దాంతోపాటు విపరీతంగా ఆర్డర్స్ అనుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాయి. ఒడిస్సా, కర్ణాటక, పంజాబ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మ్యాన్, ఎందుకంటే హాస్టల్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి రాక్. ఎగ్జాక్ట్గా ఇంకా 2 months, 1.5 months నుంచి ఇంకొంచెం స్పైక్ అనేది స్కైలో ఉండిద్ది. మంచి మంచి త్వరలోనే ఆఫర్స్ కూడా తీసుకొస్తాను. అండ్ మన వైపు నుంచే మీకు ఇన్ఫార్మ్ చేసి కదా, ఆల్రెడీ మనకి ఈ 2 ప్రోడక్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు షాంపూ వస్తుంది, ఆల్రెడీ ఇన్ ది ప్రోగ్రెస్. సో గెట్ ఫర్ యువర్. అండ్ దాంతోపాటు గుంటూరు మెడికల్ షాప్స్లో కూడా మన ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అన్నిట్లో కాదు, కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లో మాత్రమే. అవి మీకు క్లియర్గా డైరెక్ట్గా లొకేషన్ ఏదో లింక్ ప్రొవైడ్ చేయడం, డైరెక్ట్గా లొకేషన్తో మీకు లింక్ ఇచ్చేస్తాను అనమాట. వెబ్సైట్లో ఒక స్పెషల్ ఐకాన్ ఇచ్చేస్తే మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి మీరు బై చేసుకోవచ్చు కావాలంటే. అండ్ మీకు చెప్పినట్టుగానే ల్యాబ్ టెస్టెడ్ రిపోర్ట్స్ ఆ రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, విత్ ఇన్ 2 daysలో మీకు ఉంటాయని చెప్పేసి ఆ రోజు నుంచి మీకు లైవ్లో ఉన్నాయి. యాంటీ డాండ్రఫ్ది, యాంటీ హెయిర్ ఫాల్ది, నో కెమికల్స్ అండ్ ప్యూరిటీ లెవెల్ అట్ టాప్ క్లాస్ మ్యాన్. సో చెక్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఉన్నాయి. అండ్ ఎలా యూస్ చేయాలి మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఆల్వేస్ కీప్ యువర్ హెయిర్ షార్ట్, జెంటిల్గా ఆయిల్ మసాజ్ చేస్తూ తగినంత మీ స్కాల్ప్కి అప్లై చేయండి, హ్యాపీగా ఉండండి, అండ్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అండ్ బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, మన జేమ్స్ గన్ మావది సూపర్ మ్యాన్ ది నెక్స్ట్ వీక్ మనకి 12th అయితే డ్రాప్ అవుతుంది, గెట్ రెడీ. అండ్ వెడ్నెస్డే Season 2 షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, రీచర్ Season 3. రీచర్ గురించి చాలా సార్లు పొగిడాను. అమెజాన్ ప్రైమ్లో మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. కొన్ని 18+ సీన్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ స్లో పేజింగ్లో ఉన్నా కానీ అంటే స్టార్టింగ్ నుంచి డ్రామాని బిల్డప్ చేసి లాస్ట్ 3 episodes మంచి యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ ప్యాటర్న్ అనేది వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు. Season 1, Season 2 అంతే అనమాట. సో అట్లాగా. అండ్ Season 3 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది February 20th, అంటే నెక్స్ట్ ఇయర్ మనకి స్ట్రీమింగ్ అవుతుంది. అవెంజర్స్ డూమ్స్ డే మన రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే యాక్ట్ చేస్తున్నా, అందరికి తెలిసింది. అండ్ దీంట్లో కూడా మన క్రిస్ మామ్ అయితే వచ్చేసాడు. అసలు ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ కాంబినేషన్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ థియేటర్స్ని ఎంత మోతాదులో తగిలెట్టేస్తారు. ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్, మనకి ఎంతో ఇష్టమైన ఫ్రాంచైజ్ స్పిన్ ఆఫ్స్లో బాల్రీనాది మనకి నెక్స్ట్ ఇయర్ 6th, మనకి కాదు 6th June రిలీజ్ అవుతుంది ఇన్ థియేటర్స్. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, ఎప్పటి నుంచి చాలా మంది అడిగారు తాంగలన్ సినిమా మనకి ఇదైతే మనకే తెలుగు లాంగ్వేజ్ లో ఇప్పుడు వస్తుందని చెప్పేసి. అండ్ ఇట్స్ అవైలబుల్ అట్ నెట్ఫ్లిక్స్ కరెంట్లీ. అండ్ మెకానికల్ రాకీ అయితే ప్రైమ్ వీడియో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం మన గుండు మావది అట్లాగే క్రిస్ మావది ఇద్దరిది కూడా కాంబినేషన్ లో వచ్చిన మూవీ రెడ్ వన్, అది కరెంట్లీ మీకు ప్రైమ్ వీడియో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు లాంగ్వేజ్. అండ్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ అయితే పేపర్ వ్యూ అంటే రెంట్ ఆప్షన్ కింద అయితే మీకు కరెంట్లీ అవైలబుల్ గా ఉంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో అట్ బుక్ మై షో. సాంబర్లా 80 గట్టు సాయిధరం తేజ్ గారి న్యూ ఫిలిం రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంట్రొడక్షన్ వీడియో మొత్తం అదంతా కవర్ చేస్తూ ఆ వరల్డ్ ఏంటా అని చెప్పేసి. ఇట్స్ గుడ్. కొన్ని ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇట్స్ గుడ్. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇట్ వాస్ గుడ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అనుదీప్ గారు అయితే విశ్వక్ సేన్ గారితో కొలాబరేట్ అయ్యారు. ఆ టైటిల్ యాజ్ ఫంకీ, ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్. ఇంతవరకు బాగానే ఉంది. అంటే అనుదీప్ గారు విత్ నో నాన్ సెన్స్ ప్యూర్ కామెడీ తీసుకొస్తారు. వీళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుంది అనేది నాకు అసలు అంటే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయిన దగ్గర నుంచి ఆ డౌట్ ఉంటానే ఉంది. సో ఇంకా మనం థియేటర్స్ దాకా వెయిట్ చేయాలి అంతే. ఎందుకంటే అనుదీప్ గారి కామెడీ కానీ అంటే ఆయన ఫార్మాట్ ఆఫ్ స్టైల్ అనేది కొంతమందికి మాత్రమే చాలా బాగా సెట్ అయ్యిద్ది. మన నవీన్ పోలీస్ శెట్టి అంటే ఆ జాతరత్నాల్లో ఉన్న అంటే వాళ్ళకి బాగా సెట్ అయిందనమాట. బట్ ఒక పక్క విశ్వక్ సేన్ గారి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. సో చూద్దాం ఇంకా మనం అంటే ఇంకా టీజర్ ట్రైలర్లు కాదు, డైరెక్ట్గా థియేటర్లో చూసినా మనకు అర్థమైంది ఇలాంటి ఒక కాంబినేషన్ వచ్చినప్పుడు. ఆఫ్టర్ ఏ హ్యూజ్ ఇయర్స్ వైల్డ్ గ్యాప్ తర్వాత గాజీ మూవీ డైరెక్టర్ సంకల్ప్ గారు గోపిచంద్ గారితో కొలాబరేట్ అవుతున్నారు. ఇట్స్ గుడ్. కొంచెం అంత ఇప్పుడు ఓకే, కనీసం ఒక మంచి మూవీ రాబోతుందని కొంచెం హోప్ వచ్చింది. సో గట్టి కొట్టాలబ్బా ఇదన్నా, ఇది అసలు టాలెంట్ యూస్ చేసుకోవట్లేదు. సో అప్పుడు రానా గారిని చాలా బాగా చూపించారు, మూవీ కూడా అంతే బాగుంటుంది. సో గట్టి కొట్టాలి. 90s వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య కొలాబరేటింగ్ విత్ ఆనంద్ దేవరకొండ, నిజంగా బెస్ట్ కాంబినేషన్ అబ్బా. అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన తర్వాత అంటే ఆనంద్ గారు, ఇప్పుడు ఈయన 90s డైరెక్టర్. అంటే వీళ్ళిద్దరికి ఈ ఒక పర్ఫెక్ట్ సింక్ అనేది భలే కుదిరిందబ్బా. అంటే ఇద్దరికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఫిలిం వస్తుందని చెప్పేసి నాకు 100% నమ్మకం ఉంది. అండ్ ఇట్ విల్ బి మోస్ట్ రిలేటబుల్ కూడా.
నాకైతే మంచి హోప్స్ ఉన్నాయి. మనందరం కూడా అంటే స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆ బిర్యానీ తినే సీన్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఖైదీ మూవీలోది. అండ్ ఫర్ ఖైదీ 2 అంటే కూలింగ్ అయిపోయింది కాబట్టి ఖైదీ 2కి అయితే అనిరుద్ గారు కాదు, శామ్ సిఎస్ గారే రాబోతా. అంటే లాస్ట్లో మళ్ళీ ప్యాచ్ వర్క్ లాగా అనిరుద్ గారిని తీసుకొచ్చిన ఆశ్చర్యపోకలేదు కానీ బట్ మెయిన్ విల్ బి శామ్ సిఎస్ గారు ఫర్ ఖైదీ 2. అండ్ రీసెంట్ గా ప్రభాస్ గారు అండ్ హనురావుపురి గారు అవరిద్దరు కాంబినేషన్ వస్తున్న మూవీ ఫౌజీ ఆ కోల్కతా బ్యాక్గ్రౌండ్ లో జైల్ ఆ సీన్ అనేది షూట్ చేస్తున్న విత్ ఫారెన్ యాక్టర్స్. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ పర్లేదు, పొలిటికల్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ ఫిలిం కాబట్టి ఇట్ వాస్ గుడ్ మూవ్ అని కూడా చెప్పొచ్చు. తలపతి 69 ఈజ్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి. అదే అంటున్నాను, 50-50గా బ్యాలెన్సింగ్గా. అంటే బట్ పొలిటికల్ కెరియర్కి ఇట్స్ గుడ్, లాస్ట్ ఫిలిం కాబట్టి మంచిగా. మనం చూసింది రీమేక్ మళ్ళీ మనకి ఎందుకు అబ్బా, నాకు అది అర్థం కావట్లే. మనం ఆల్రెడీ చూసాము, మళ్ళీ మనం చూస్తాం దీన్ని అసలు మన వాళ్ళు అసలు రిసీవ్ చేసుకుంటారు ఇంక దీన్ని అని డౌట్ కూడా ఉంది అసలు నాకు. అటు వాళ్ళు అయితే 100% చూస్తారు విత్ నో డౌట్. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ మెసేజ్ అసలు ఏంటంటే మొత్తం అన్ని కవర్ చేసుకున్నారు అన్నమాట, ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో అదే అంటున్నాను. సో చూద్దాం. మంచు విష్ణు గారు ఇన్ హాలీవుడ్. మంచు విష్ణు గారు అంటే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ హాలీవుడ్. మామూలు విషయం కాదు, కన్నప్ప డిలీట్ చేసాడు, మనకి ఎందుకు చెప్పడం కదా. కానిచ్చేయండి. కమింగ్ టు ది RC16, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఉన్నదన్నమాట. ఏం చేంజ్ వద్దు, RC16 ముద్దు, బాగుంది క్యారెక్టర్. ఓకే, మనకి జూబ్లీ హిల్స్ దగ్గర బూత్ బంగ్లో మనకి క్రికెట్ ఎపిసోడ్ అయితే షూట్ చేస్తున్నారు. రీసెంట్గా సాయిధరం తేజ్ గారి ఈవెంట్లో స్పాయిమాల్ వేసుకొని ఫుల్ బియర్డ్ రింగ్స్ అసలు మామూలు లుక్ కాదు. నాకైతే అసలు విపరీతంగా నచ్చింది. అరే దీని అమ్మ ఫస్ట్ లుక్ నాకు ఇచ్చిండ్రా బాబు అనిపించింది. ఈ గేమ్ చేంజర్ అసలు మనకి వద్దు, అది ఫస్ట్ లుక్ ఇచ్చేసి అసలు అదే సినిమా రిలీజ్ అనేది హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్. అసలు ఫస్ట్ లుక్ అయితే నేను ఇంకా అంటే ఇప్పుడు కాదు 1 month క్రితమా అంటే బియర్డ్ పెంచుతుంది అప్పుడు చూస్తున్నప్పుడు ఇదేంటి అబ్బా కొంచెం రంగస్థలంకి క్లోజ్ లుక్లా ఉంది అని కొంచెం అంత అలా డిసప్పాయింట్. కానీ ఇంకా నిన్న చూసిన తర్వాత అబ్బే అసలు కాదు చాలా బాగుంది అనిపించింది. సో ఎస్, ఏం చేంజర్ వద్దు, RC16 వద్దు. అండ్ రీసెంట్గా బచ్చమల్లి 12 అయితే రిలీజ్ అయింది. మొదటి నుంచి ఓకే సర్లేండి అని అనిపించింది. కానీ ఇంకా లాస్ట్ చూసిన తర్వాత ఓహో జస్ట్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ రొటీన్ టెంప్లెట్ స్టోరీనా అనిపించింది. హీరోయిన్ మనోడికి అసలు ఏం లేదు, గాలి తిరుగుడుల అబ్బాయి, ప్రాపర్ డీసెంట్ ఫ్యామిలీ అమ్మాయి, ఒప్పుకోరు కదా. ఇంకా ఇదే ఇంకా చుట్టూరు ఇంకా దీనికి మించి ఎమోషన్స్ మనకి ఇంకా హెవీగా ఏం ఎక్స్ప్లోర్ చేస్తారనేది మనం చూడాలి ఇంకా. సో అండ్ నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీలో రీసెంట్గా కీర్తిక శర్మ అయితే ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు 25th మూవీ అయితే మనకి రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే పుష్పకి ఇంకొంచెం లాంగ్ రన్ ఇద్దామని చెప్పేసి. అంటే సేమ్ ప్రొడక్షన్ కాబట్టి ఇట్స్ గుడ్ ప్లాన్, నో ప్రాబ్లం. వాళ్ళ తర్వాత ఇంకొక మంచి డేట్కి అయితే పిక్ చేసుకున్నారు. జనవరికి అయితే ప్లానింగ్ లో ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే అంతే. ఫ్రమ్ 25th నుంచి అయితే పోస్ట్పోన్ అయిపోయింది రాబిన్ హుడ్. అండ్ సూర్య గారి 45th ఫిల్మ్ కి డైరెక్టెడ్ బై ఆర్జే బాలాజీ గారు. ఇన్ ది ఫీమేల్ లీడ్ త్రిష గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ మ్యూజిక్ బై సాయి అభ్యంకర్. కరెంట్లీ లోకేష్ కనగరాజ్ గారు అండ్ రజనీకాంత్ గారి ఫిల్మ్ కూలీ కరెంట్లీ షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ జైపూర్. రజనీకాంత్ గారు, ఆమిర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళందరి కాంబినేషన్స్ లో సీన్స్ అనేవి షూట్ చేస్తూ ఉన్నారు. అండ్ యూఐ మిస్ అయిపోయాం, రియాక్షన్ వీడియో అనేది ఫుల్ హెట్టిక్ కదా. అప్పుడు ఇట్లా అంటే అసలు జనరల్గా ఒక రోజు కూర్చున్నాను హెవీగా వెళ్తుంటే అర్ధరాత్రి పూట మనం 2 o'clock అనమాట, అంటే తెల్లవారుతున్నది. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేదు కదా, ఏంటంటే బాగా గ్యాప్ ఇచ్చామా. అసలు జనరల్గా అసలు మనకి డిసెంబర్లో ఏమున్నాయని ఆలోచిస్తూ ఉంటే పెద్దగా ఏం అనిపించలేదు నాకు కూడా. అంటే మనం కంటెంట్ అప్లోడ్ చేయడానికి ఏమీ లేవు కదా. December 20th ఓకే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఇంకా అంతకుమించి మధ్యలో ఏం లేదు. మూవీ రికమెండేషన్స్ మన వాళ్ళు మళ్ళీ అమ్మన బుద్ధులు తిట్టుకుంటున్నారు. అదొకటి పెట్టాలి, అదొకటి పెట్టాలి. కమింగ్ టు ది హిట్ 3, అరుణాచల్ ప్రదేశ్లో అయితే మనకి ఒక షెడ్యూల్ అయితే ఉండిద్ది. అండ్ దాని తర్వాత హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇంకొక షెడ్యూల్ అయితే ఉండిద్ది. ఈ 2 షెడ్యూల్స్తో మొత్తం మ్యాక్స్ ఆఫ్ ది షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. హిట్ 3 మూవీ అనేది రీసెంట్గా. అస్సలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. చిరంజీవి గారు, శ్రీకాంత్ గారి కాంబినేషన్లో బ్లడ్ పెట్టి ఫోటోలు తీసారు. అమ్మ బావోయ్, కావాలి ఇలాంటి రావాలి. మన శ్రీకాంత్ మామ అయితే అస్సలు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏమండు, ఆయన కనిపించింది తీస్తాడు అంతే. నాకు అదే కావాలి, నాకు అట్లాగే ఉండాలి, నో మోర్ డిస్కషన్స్. సో ఇట్లాంటి కంప్లీట్ ఫోకస్డ్ ఉన్న వ్యక్తి చేతులు మన చిరంజీవి గారు వచ్చారు. సో ఈగర్లీ వెయిటింగ్ ప్రాజెక్ట్ కోసం అయితే. అసలు ఏ సర్టిఫికెట్ వచ్చి అసలు నన్ను అడిగితే
అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఒక ప్రీ లుక్ లాగా అనౌన్స్మెంట్ది మనకి రిలీజ్ చేశారు కదా, ఇన్ బిట్వీన్ మిడిల్ అంటే షూటింగ్ ఒక 50% అయిపోయిన తర్వాత అంటే ఇంకా జనరల్గా సెన్సార్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు, అది ఓకే. బట్ దీనికి వచ్చిద్ది మీరు ఫిక్స్ అయిపోయిన ముందుగానే చెప్పేసి ఒక మంచి పోస్ట్ రిలీజ్ చేస్తే అసలు మామూలుగా అంటే ఇలాంటివి అసలు జనరల్గా ఎక్కువ మంది చేయరు. అది చేసినప్పుడే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా ఉండేది. సో ఇలాంటి చేయండి కొంచెం బాగుంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది స్పిరిట్. చాలా కాలం అయిపోయింది ప్రభాస్ గారి మూవీస్ అప్డేట్స్ మనం చెప్పేసేసుకొని, స్పిరిట్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ గారిది దేవరా మూవీలో ఫైట్ జరిగేది ఆ కత్తుల్ది వాటి గురించి ఒక డెవిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఇప్పటికీ నాకు అంతే గుర్తుండిపోయింది. ఆయన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అబ్బా, మనం యూటిలైజ్ చేసుకుంటారు చూడండి. అంటే సైఫ్ అలీ ఖాన్ గారు, మృణాల్ గారు, అట్లాగే మన కరీనా కపూర్ గారు. సో ద టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. సైఫ్ అలీ ఖాన్ గారిని అసలు కంప్లీట్ అసలు ఆయన ఫుల్ పొటెన్షియల్ని చూడాలి. నాకు ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగా ఇచ్చారు, ఎంత బాగుంది, యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా అబ్బే లేదు. వెల్ రావడీస్, దట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ అండ్ ఇఫ్ దట్స్ ఇట్, subscribe if you enjoy it, and I'll catch you on the next one.